తెరిచి ఉంది. వావ్, ఒక కేఫ్. మనం లంచ్ కి ఏదైనా ఆర్డర్ చేద్దాం. నాకు ఆకలిగా ఉంది. నాకు హలో, మీరు ఏమి తింటారు? ఒక సెకండ్ ఆగండి. పిజ్జా దయచేసి. అవును, ఇద్దరి కోసం ఒకటి పిజ్జా దయచేసి. పిజ్జా చేయడానికి సమయం వచ్చింది. ముందుగా మేము మైదా తయారు చేయాలి. దాదాపుగా రెడీ. ఒలివ్స్, మష్రూమ్, పెప్పరోనీ, లెట్యూస్. మన పిజ్జాని ముగిద్దాం. ఎంత బాగున్నది వాసన. దాన్ని ప్రయత్నిద్దాం. ఇది ఏమిటి? ఇది ఏమిటి? ఇది నిజమైన పిజ్జా కాదు. మీకు నిజమైనదే కావాలా? క్షమించండి. నిజమైన పిజ్జా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అవును, అది చేద్దాం. నాన్న మీకు పిజ్జా కావాలా? పిజ్జా. నాకు పిజ్జా ఇష్టం. ఖచ్చితంగా నాకు కొంచెం పిజ్జా కావాలి. మేము పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే పిజ్జా వండుదాం. ముందుగా మనం ఏమి చేయాలో ఎవరికైనా తెలుసా? మొదట మన చేతులను కడగాలి. క్రొత్తగా మరియు శుభ్రంగా. బాగుంది. ఇప్పుడు మీరు ఆప్రాన్లు పెట్టుకోవాలి. పిల్లలు, మీరు కొంచెం పిజ్జా వండడానికి సిద్ధమా? అవును. పిండికి అవసరమైన ప్రధాన పదార్థాలు ఇవే. దీన్ని చూడండి. తెలుపు పిండి, తాజా నీరు, నూనె, ఈస్ట్ మరియు ఉత్తమ రుచికి తేనె మరియు పెప్పరోనీ. ప్రారంభిద్దాం. మొదటి దశలో పిండి మరియు ఉప్పు కలపాల. ఈస్ట్ ని నీరు మరియు తేనెలో జోడించాలి. నూనె వేయడానికి సమయం మరియు తేనె. దాన్ని ప్రయత్నించడానికి నేను వేచి ఉండలేను. ఇది బాగుంటుంది. స్టెఫీ, నీవు ఏమనుకుంటున్నావు? ఇది బాగుంది. నాన్న, తర్వాత ఏమిటి? ఇప్పుడు మనం కొంత పిండి పట్టిక మీద పెట్టాలి. పోయేద్దాం. మరియు ఇప్పుడు మనం మైదాను పట్టిక మీద పెట్టి కలపడం ప్రారంభించాలి. చాలా పిండి. అలాగే తదుపరి దశ. మన మైదాకు మసాజ్ చేద్దాం. నేను ప్రయత్నిస్తాను. చాలా బాగుంది. నేను ప్రయత్నిస్తాను. మీరు మైదాను రోల్ చేయాలి. ఆ తర్వాత టమోటా సాస్, పెప్పరోనీ మరియు పైన చీజ్ చేర్చండి. టమోటా పేస్ట్, తర్వాత ఏమి వస్తుంది? చీజ్ వేయడానికి సమయం. నాకు చీజ్ ఇష్టం. మరియు అతి రుచికరమైన భాగం పెప్పరోనీ.
మన పిజ్జా తయారైందా? బాగుంది పిల్లలు. ఇప్పుడు మనం 15 నిమిషాలు ఆగాలి. అలాగే. కానీ ఇప్పుడు ఇది ఆశ్చర్యానికి సమయం. మనం కప్ కేక్లు తింటామా? అవును స్టెఫీ, కానీ మొదట వాటిని అలంకరించుకుందాం. నువ్వు ఏ రకమైన కప్ కేక్లు కావాలనుకుంటున్నావు? నేను యూనికార్న్ కప్ కేక్లను ఎంచుకుంటాను. నేను సూపర్ హీరో కప్ కేక్ తీసుకోగలను. నేను మర్మేడ్ కప్ కేక్ ఎంచుకుంటాను. బాగుంది పిల్లలు. ప్రారంభిద్దాం. ఇది నిజంగా అందంగా ఉంది. నా వంతు. నా కప్ కేక్లు నచ్చాయా? నాకు అవి చాలా ఇష్టం. చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు నా వంతు. పూర్తయింది. నా కప్ కేక్లను చూడండి. వాషా, నువ్వు బాగా చేశావు. వావ్, అద్భుతమైన పని పిల్లలు. పిల్లలు పిజ్జా తయారైంది. ఇప్పుడు పిజ్జా ఎలా వండాలో తెలుసు. మీరు స్వయంగా వండిన ఆహారమే ఉత్తమమైన ఆహారం. కానీ పెద్దలతో మాత్రమే వండి. నాకు ఇది వద్దు. నేను దీన్ని తినను. మీరు స్టెఫీని తినిపించాలనుకుంటున్నారా? సుషి ప్రయత్నించండి. అయ్యో మురికి. నాకు ఈ భోజనం కావాలి కాదు. ఆహు, ఒక వంట పోటీ చేద్దాం. ప్రారంభిద్దాం. నాకు ఒక వేపుడు గుడ్డు కావాలి. చిన్న పని పల్లకి. నేను నిర్వహించగలను అనుకుంటున్నాను. మీకు 5 నిమిషాలు ఉన్నాయి. 3, 2, 1 పో. అమ్మమ్మ లేచి రా, పోటీ మొదలైందా? నూనె లేకుండా కొన్ని గుడ్లను వేపలేము కదా. ఓహో, నాకు అంత నూనె అవసరం లేదు. సింపుల్ గా కనిపిస్తుంది. అయ్యో బాబోయ్, ఇది అంతా సూప్ అయిపోయింది. మీరు ఎప్పుడో వేడి తగ్గించాల్సింది. ఇంతేనా మీకు వచ్చేది?
ఇదిని చూడండి. పాలు. మరియు నా రహస్యం. మేము పూర్తి చేశాము. బాగుంది. దీనిని నేను ట్రై కూడా చేయలేను. బాగుంది, ప్రయత్నిద్దాం. చాలా రుచిగా ఉంది. మరియా, మీకు ఒకటి ఉంది. మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మా వద్ద వంట పొడి ఉంది. డ్రా చేద్దాం. అవును. ఇప్పుడు మీరు నిజమైన బర్గర్ చేయాలి. నా వద్ద ఒక ఆలోచన ఉంది. ఏమిటి? నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? నేను నా బర్గర్ కోసం వేచి ఉన్నాను. ఒక తినుబండారంను చేద్దాం. పుచ్చకాయ. నా బర్గర్ ఎక్కడ ఉంది? త్వరగా చేయి. ఆరోగ్యంగా. అది ఒక పాపిట్. నేను కూడా ఆడాలనుకుంటున్నాను. మనం ఒక భారీ బర్గర్ తయారు చేద్దాం. మీకు ఇది అవసరం లేదు. పెద్ద బర్గర్ కోసం నాకు పెద్ద బ్రెడ్ అవసరం. చివరాది కానీ ముఖ్యమైనదా? నేను ఒక ప్రత్యేకమైన ఆలోచనతో వచ్చాను. చాక్లెట్ బర్గర్. No way. మాంసం స్థానంలో చాక్లెట్ వేసేద్దాం. Wow. Wow. నా దంతాలు నొప్పి వస్తాయి. కానీ ఎందుకు? ఒకసారి ప్రయత్నించండి. ఇది నిజమైన బర్గర్ కాదు.
మరియా, నీకు ఒకటి ఉంది. అయ్యే నేను ఆహారం ఆర్డర్ చేయాలి. మీరు దాన్ని డ్రా చేయాలి. సరే. నాకు కేక్ కావాలి. Hey! నేను కేక్ ను చెడగొట్టలేను. నా కేక్ పరిపూర్ణంగా ఉంది. ఆడుకుందాం. Wow! No way! చెడ్డది కాదు, కానీ నా కేక్ ఉత్తమమైనదా? అబ్రాకడాబ్రా, అబ్రాకడాబ్రా. కేక్ అలంకరించే సమయం. గులాబీ, సరే. పసుపు, సరే. మరియు ఊదా. Wow! మరి చివరగా బొమ్మ. ఇదిగో. నాకు ఇది నచ్చలేదు. చాలా రుచిగా ఉంది. హే మారియా, నీ వద్ద ఒకటి ఉంది. No way! అరే, ఒక బిస్ట్రో. నేను కొంచెం ఆకలిగా ఉన్నాను. ఇక్కడ ఏమన్నా తినేద్దాం. ఆసక్తికరంగా ఉంది. ఎంత అప్రతికృతమైన కానీ అందమైన అంతర్గతంగా ఉంది. అదిని చూడండి. అరే అరే, నేను ఇక్కడ ఉన్నాను. క్షమించండి. కుక్ పని చేసే సమయంలో నిద్రపోతున్నాడని నమ్మలేకపోతున్నాను. క్షమించండి మిస్. ఏం, నువ్వు నిద్రపోతున్నావా? లేవు, మనకు మొదటి కస్టమర్ వచ్చాడు. ఈ బిస్ట్రో అనుమానంగా ఉంది. అందుకే నేను ఈ రెస్టారెంట్ ను పరిశీలించబోతున్నాను. లేచిపో, లేచిపో, యవా. ఓ మై గాడ్, దశ, మనకు మొదటి కస్టమర్ వచ్చాడు. నేను ఏమి చేయాలి? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో,
మా ఇన్ఫ్లేటబుల్ బెలూన్ బిస్ట్రోకి స్వాగతం. నా పేరు దశ మరియు నేను మీకు ఈ రోజు సేవ చేస్తాను. నాకు ఎగ్ సాసేజ్ టోస్ట్ కావాలి దయచేసి, మరియు చికెన్ మరియు కూరగాయలు మరియు బర్గర్, ఆలు మరియు సోడా. మీకు డెజర్ట్ కోసం ఏదైనా కావాలా? అవును, నిజంగా నాకు ఐస్ క్రీమ్ కావాలి మరియు ఒక హెర్బల్ టీ దయచేసి. గొప్ప ఎంపిక. ఇది మన ఆర్డర్. ఏం ఇది? నేను సమయానికి చేయలేను. ఒక్కొక్కటిగా చేయి. చింతించకండి, ఇది బాగుంటుంది. లేదు, ఇది ఉండదు. సరళమైన పువ్వు మరియు కొవ్వొత్తి శ్వాస తీసుకుందాం. సరే, ఇది సహాయపడితే. నెలకొంటున్నప్పుడు మెల్లగా పువ్వును వాసన చూడండి. బయటకు శ్వాస విడిచేటప్పుడు మెల్లగా కొవ్వొత్తిని ఊదియాలి. శ్వాస పద్ధతులు మీ మనసును మరియు శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి, కాబట్టి మీరు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కోవచ్చు. ధన్యవాదాలు దశ. ఆల్ ది బెస్ట్ దశ. వంట చేసేందుకు సమయం వచ్చింది. గుడ్డు, సాసేజ్ మరియు టోస్ట్. మీ హెర్బల్ టీ. ధన్యవాదాలు. ఆహారం సిద్ధంగా ఉంది. వస్తున్నాను. చాలా రుచిగా ఉంది. ఇక్కడ సేవ నిజంగా చాలా బాగుంది. మీ ఆర్డర్ వస్తోంది. మీ భోజనాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలు. రుచిగా వాసన వస్తోంది. ఈ ఆహారం ఏమి తయారవుతుంది? నేను దీన్ని ఎలా తింటాను? ఇది టౌన్లోని ఉత్తమ బెలూన్ ఫుడ్, కాబట్టి ఆస్వాదించండి సార్. పని చేయడం లేదు. నా ప్లేట్ పై ఈగ ఉంది. నా ఆహారం మీద ఈగ ఉంది. ఎక్కడ? అక్కడ చూడండి. సమస్య లేదు. వెళ్ళిపో. అందుకు క్షమించండి, ఇది మళ్ళీ జరగదు. పెస్ట్ కంట్రోల్ రేట్ చేద్దాం. పేస్ట్ కంట్రోల్ ముఖ్యమైనది, ఎందుకంటే పురుగులు మరియు చిన్న జంతువులు మీ ఆహారాన్ని చెడగొట్టవచ్చు మరియు రెస్టారెంట్ ను మురికి చేయవచ్చు. వారు దీన్ని మెరుగుపరచాలా? రెండవ వంటకం బర్గర్, ఆలు మరియు సోడా సులభం. మరియు అవును, నేను వంట చేస్తూ సంగీతం వినడం ఇష్టం. పర్ఫెక్ట్. ఈ వాసన ఏమిటి? అయ్యో, అగ్ని. నేను ఏం చేయాలా? అయ్యో, ఇది పని చేయలేదు. దయచేసి అగ్నికి సహాయం చేయండి. అగ్ని. ఈ వీడియోలో ఉన్న అగ్ని నిజం కాదు. ఇది గ్రాఫిక్స్ మరియు అనిమేషన్ ఉపయోగించి సృష్టించబడింది. సురక్షితంగా ఉండండి. దాస, సహాయం చేయి. ఆ వాసన ఏమిటి? అయ్యో, ఏమి జరుగుతోంది? ప్రశాంతంగా ఉండు. నేను దీన్ని సరిచేస్తాను. అయ్యో, లేదు. పూర్తయింది. మీరు తదుపరిసారి మరింత జాగ్రత్తగా ఉండాలి. భద్రతా నియమాలను అనుసరించండి. వాటిని అనుసరించడం మరియు సురక్షితంగా ఉండడం ముఖ్యం. చాలా చెడు. రెస్టారెంట్ లో అగ్నికి భద్రత ముఖ్యమైనదా? దీని అర్థం అగ్ని ప్రమాదాలు ప్రారంభం కాకుండా జాగ్రత్తగా ఉండడం మరియు అవి ప్రారంభమైతే ఏమి చేయాలో తెలుసుకోవడం. ఈ రెస్టారెంట్ మెరుగుదల అవసరం.
సిద్ధంగా ఉంది. ఆహారాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలు. ఇది ఏమిటి? ఒక సెకను. అన్ని నియంత్రణలో ఉన్నాయి. ఏమిటి? అత్యంత రుచికరమైన ఎయిర్మేడ్ బంగాళాదుంప. సరే, ఆహార నాణ్యత రెస్టారెంట్లలో 3 ముఖ్య కారణాల కోసం అతి ముఖ్యమైనదా: ఆరోగ్యంగా మరియు బలంగా ఉండడం, కడుపులో బగ్లను నివారించడం, మరియు మీ ఆహారాన్ని రుచిగా ఉంచుతుంది. ఆహార నాణ్యత మంచిది కాదు. తిరిగి రా. నువ్వు ఎందుకు అంత త్వరగా ఉన్నావు? నేను దీన్ని పరిష్కరిస్తాను. క్షమించండి ప్రియమైన అతిథి, ఇది మళ్ళీ జరగదు. అలా జరగకూడదు. వాతావరణాన్ని రేట్ చేద్దాం. వాతావరణం అంటే రెస్టారెంట్ తన కస్టమర్లకు అందించే భావం లేదా మూడ్. మంచిది కాదు. ఇది మా కస్టమర్ను సంతోషపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యమైన వంటకం పూర్తయింది. కూరగాయలతో చికెన్. ధన్యవాదాలు. దాషా, అది ఏమిటి? ఇది ఆర్డర్ చేయబడలేదు. మా రెస్టారెంట్ నుండి మా అతిథికి ఇది ప్రశంస. అయ్యో, అద్భుతమైన ఆలోచన. ఏమిటి? నేను దీన్ని ఆర్డర్ చేయలేదు. ఇది చెఫ్ నుండి ప్రశంస. అది చాలా మంచి పని. ధన్యవాదాలు. అసౌకర్యానికి క్షమించండి. నా బాస్కెట్లో ఎలుక ఉంది. ఇప్పుడే దాన్ని బయటకు తీయండి. నిజంగా క్షమించండి, నేను అన్నీ సరిచేస్తాను. ఫర్నిచర్ చెడు. ఇది మీ ఉత్తమ డెజర్ట్ అని నేను ఆశిస్తున్నాను. యవా, ఎంత అందమైన ప్రదర్శన! ఇలాంటి ప్రదర్శనను నేను ఇంతకు ముందు చూడలేదు. అద్భుతం. దాన్ని పొందండి, పొందండి. ఇది పోయిందా? చివరికి ఈ బిస్ట్రో రెస్టారెంట్ కాదు, ఇది ఒక విపత్తు. అద్భుతం. నాకు కావలసినది ఇది. పిల్లలారా, ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, ఒకరినొకరు సహాయపడండి మరియు భద్రతా నియమాలను పాటించండి. ఏదైనా తప్పు జరిగితే శాంతంగా ఉండండి మరియు ఒక బృందంగా కలిసి పని చేయండి.